10 రోజులలో ఉల్లి ధర రెండింతలైంది. ఏకంగా కేజీకి 20 రూపాయలు పెరిగింది. కోయకుండానే ప్రజలకు కన్నీళ్లు తెప్పిస్తోంది. చుక్కలనంటిన ధర వల్ల రైతుకు మాత్రం ఏమీ మిగలడం లేదు. ఆరుగాలం కష్టంతో పండించిన ఉల్లిని అమ్ముకోవడానికి రైతు నానా ఇబ్బంది పడుతున్నాడు. బీటు కోసం రోజుల తరబడి యార్డులో పడిగాపులు కాస్తున్నాడు. తెలుగు రాష్ట్రాల్లోనే అతి పెద్ద మార్కెట్గా పేరుగాంచిన కర్నూలులో సకాలంలో బీట్లు కాక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ఏడాది వర్షాభావంతో ఘోరంగా తగ్గిన దిగుబడులతో ధరలు గిట్టుబాటు కాక నష్టపోతున్నారు. ఉల్లి కన్నీరు పెట్టిస్తోంది. కోయకుండానే ఇటు ప్రజలను గిట్టుబాటు ధర కాకుండా అటు రైతును బాధిస్తోంది. 10 రోజుల క్రితం మార్కెట్లలో కేజీ 20 రూపాయలు పలికిన ఉల్లి ధర నేడు 40కి పెరిగింది. రైతు బజార్లలోనే 30 రూపాయలకు చేరింది. 2 రాష్ట్రాల ప్రభుత్వాలు రాయితీపై కేజీ 20 రూపాయలకు అందిస్తూ ప్రజలపై భారం పడకుండా చర్యలు చేపట్టాయి గాని అసలు ఉల్లిని పండించే రైతుకు మాత్రం ఉపశమనం కల్పించలేకపోతున్నాయి. చుక్కలనంటిన ధరల్లో కర్షకులు కొంతైనా ప్రయోజనం దక్కించుకోలేకపోతున్నారు. అతిపెద్ద ఉల్లిపాయల మార్కెట్గా పేరు పొందిన కర్నూలు యార్డే ఇందుకు నిదర్శనం. వర్షాలు లేనందువల్ల దిగుబడులు భారీగా తగ్గడమే కాకుండా మార్కెట్లలో మంచి ధర లభించడం లేదని రైతులు బోరుమంటున్నారు. మామూలు ఉల్లిగా అయితే ప్యాకెట్లు తక్కువ లాట్ ఉన్నవి అయితే 3000 పైన పోతున్నారు సార్. ఎక్కువ ఉంటే అయితే పెద్దగా 2500 అట్లా తక్కువ పోతుంది సార్. పెద్దగా అయితే పట్టించుకున్నాం వచ్చి 3 రోజులు అయింది సార్. మాకు రేటు గిట్టుబడి కావాలన్నా సార్. పంట చాలా నష్టం ఉంది సార్. ఎకరాకు వచ్చేసి 70-80 ప్యాకెట్లు బస్తాగా అంతే ఉంది. దిగుబడి తక్కువ ఉంది సార్. 50 ప్యాకెట్లు అట్లా సన్న లాట్ ఉండేవి ఎక్కువ రేటు పోతున్నా సార్. మన మామూలు 100 పైన ఉండేవి మన మామూలు 2500 అట్లా తక్కువ రేట్లో పోతుంది. 3 రోజులు అయింది సార్ వచ్చింది. ఏ రాలేదు సార్. ఇంకా అక్కడ బీట్ అక్కడెక్కడే ఉంది సార్. 3 రోజులు అయింది సార్. ఇప్పుడు గడ్డలు ఎక్కువ కలిసే వలన ఒక రాటికి నాటికి రేటు తగ్గిస్తారు. బయట ఏమి వాళ్ళు మామూలు రేటు 20-25 అమ్ముకుంటారు. 35 దాకా అమ్ముకుంటారు కేజీ. మాకేమీ ఆ రేటు లేదు. ఇంకా రైతు నష్టము. వర్షాకాలము లేదు, లేబర్సు పిరుము, మా మందులు పిరుమే. మాకు గిట్టుబడి కాదు ఈ రేటు. పంట ఎక్కువ వచ్చింటే ఈ రేటు నడిచినా గిట్టుబడి అవుతుంది. పంటలు ఉన్న పరిస్థితి ఇంకా తక్కువ తీస్తారు. నిరుడు ఆడ తీసిరి 600, 300, 700 అట్లా తీసిరి. మొన్నటిదాకా గిట్టుబాటు ధర లేక లబోదిబోమన్న రైతులు ఇప్పుడు ధరలు పెరిగినా పెట్టుబడులు రాక అల్లాడిపోతున్నారు. దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు నింగిని తాకడంతో మంచి ధరలు వస్తాయని ఆశించి మార్కెట్కు వచ్చిన రైతులకు తీవ్ర నిరాశే ఎదురవుతోంది. పంట వస్తే ధర ఉండటం లేదు, ధర పెరిగినప్పుడు పంట ఉండడం లేదని రైతులు వాపోతున్నారు. ఈ ఏడాది వర్షాలు సరిగ్గా కురవనందువల్ల ఫలసాయం తీవ్రంగా తగ్గిందని, ఎకరానికి సగటున 120 క్వింటాళ్లు అయ్యే ఉల్లి నేడు 50 క్వింటాళ్లకు పడిపోయిందని కలత చెందుతున్నారు. మూలిగేనకపై తాటిపండులా పెరిగిన ఖర్చులతో సాగు గిట్టుబాటు కావడం లేదని చింతిస్తున్నారు. ఎకరాకి 100 క్వింటాలు 120 క్వింటాలు వచ్చి ఇప్పుడు 50 క్వింటాలు 60 క్వింటాలు వస్తున్నాయి సార్. ఎందుకని సార్? పంటలు వర్షాలు లేక మాకేమో ఖర్చులు పెరిగిపోయినాయి. మంది కట్ట పెరిగిపోయింది, లిక్విడ్ పెరిగినాయి, లేబర్ ఖర్చు పెరిగింది. మొత్తం రైతుకు గిట్టుబాటు అనే కాడికి కానీ పంటలు లేదు సార్. 120 క్వింటాలు అయ్యేది 40 నుంచి 55 క్వింటాలు వస్తున్నది. పంట వచ్చిన సంవత్సరం ఏమో రేటు ఉండదు. రేటు పంట తగ్గినప్పుడు రేటు ఉంటా అంటే పంట రాదు సార్. మాకు ఎట్లా ఎప్పటికీ రైతు క్లాసే. ఖర్చులు మాటకు తగ్గవు. చెప్పడం మాటలు మాటకు పెడుతుంది. రైతుకు ఉల్లి రెక్కలు వచ్చిందని చెప్పినారు కానీ సార్ మాకు సగం పంటలు లేవు. ఎటువేళ గిట్టుబాటు అవుతాయి? 3 రోజులు అయింది, ఇంకా ఎవరు పట్టించుకోలేదు. ఇంకా ఈ రోజు వస్తాము పోతామో లేదో తెలియదు. రేటు గిట్టుబాటు ధరలు ఏమి నిన్న 3300 ఉండింది. ఇలా 3100, 3000 పడుతున్నారు. ఈ రోజు 3100 పాడి మరి ఈ రోజు 1800 కాటి నుంచి 1500 కాటి నుంచి బీటు పెడుతున్నారు. ఈ రోజు మరి ముందర ఎన్నికి వచ్చిన వాళ్ళు ముందర పోతారు, ముందర వచ్చిన వాళ్ళు ఎన్నికి పోతున్నారు అన్నట్టుదే. వర్షాలు లేక ఎకర పొలం కలిసి 50, 60, 70 అవుతుంది. 35 క్వింటాల కాటి నుంచి 30 క్వింటాల కాటి నుంచి 40 క్వింటాల కాటికి వస్తాయి. ఇంకా నీళ్లు కానీ లేవు, బోర్లు ఎండిపోతాయి ఈ నెలలకెనగా. ఇంక రేటు చూస్తే పెద్ద రేటేం కాదు. కర్నూలు మార్కెట్కు సాధారణంగా రోజుకు 100 నుంచి 200 లారీల సరుకు వస్తుంది. ప్రస్తుతం 50 నుంచి 100 లారీలకు సరుకు తగ్గింది. ఇంత తక్కువ వస్తున్నా బీట్ల వెంటనే కావటం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో క్వింటాకు 3000 ఉంటేగాని పంట గిట్టుబాటు కాదంటున్నారు.
వచ్చి 3 రోజులైంది, మాకు ఎవరు పట్టించుకోవడం లేదు. రైతులకి 1 ఎకరాకి 60,000 70,000 ఖర్చు వస్తుంది. నాటు వేయనికే 200 కూలి మనిషికి, ఒక కాడ మనిషికి. నీళ్లు లేవు, 2 నాళ్ళ ఏది 5 దినాలు నాటు జరుగుతుంది. వర్షాలు లేక బాయిలుల్లా బోర్లు ఎత్తిపోయినవి. పంట పండినప్పుడు 200 300 అన్నారు. 7 పంట లేదు, పంట లేనప్పుడు 2,000 అంటే ఎక్కువ రేటు ఎక్కువ అని అంటున్నారు. మరి రైతు ఏం చేయాలా? మా 3 నాళ్ళు అయింది వచ్చి ఇది రేటు జరగడం లేదు. అల్కాగా కొంచెం తీసుకోవడం బంద్ చేయడం బీటు వస్తాయి. లైన్ ప్రకారం అంటారు, లైన్ ప్రకారం వచ్చేది ఎప్పుడు పోయేది ఎప్పుడు, ఇంకంతే సార్. రేటు కూడా మామూలుగా అటుకే ఉంది. 3,000 పైన ఉంటే కొంచెం గిట్టుబాటు అవుతుంది. పంటలు లేవు సరిగా, వర్షంలే. ఎంత 2,000 పైన ఉంది అంటారు. 2,600 నుంచి 3,000 దాకా ఉంది సరుకును బట్టి, అంతే సార్. యాడ గిట్టుబాటు అయితే సార్ పండేది అర్ధ ఎకరా పంట లేదు, ఎకరా వేస్తే కూడా సగం పంట లేదు. గిట్టుబాటు అంటే యాడకు వచ్చిన కాటికి గిట్టుబాటు. ఉల్లిని అధికంగా పండించే మహారాష్ట్ర, కర్ణాటకల్లో గత ఖరీఫ్లో వర్షాభావం నెలకొనడం, నిల్వలు అడుగంటిపోవడం వల్ల సరుకు సరఫరా తగ్గింది. ఫలితంగానే ధరలు అమాంతం పెరిగిపోయాయి. హైదరాబాద్ సహా వివిధ ప్రాంతాలకు ఉల్లిని ఎగుమతి చేసే కర్నూలు మార్కెట్లో వ్యాపారులు గిరాకీని దృష్టిలో పెట్టుకుని అధిక ధరకు కొనుగోలు చేస్తున్నారని అధికారులు చెబుతున్నారు. ప్రజెంట్ రోజు అయితే అరైవల్స్ బాగానే వస్తున్నాయి, కానీ వర్షాలు లేకపోవడం వల్ల సైజ్ ఆఫ్ ది ఆనియన్ అనేది చాలా చిన్నగా ఉంది. రాబోయే 1.5 monthలో కూడా అరైవల్స్ బాగా పడిపోయే అవకాశం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ వ్యాపారస్తులు ఎక్కువ ధర అయినా పెట్టి కొంటున్నారు. గత వారం రోజులుగా 300 టన్నుల నుంచి 500 టన్నుల వరకు కర్నూలు మార్కెట్ యార్డ్కి వస్తుంది. సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ మా సహకారంతో రైతుల దగ్గర నుంచి నేరుగా కొనుగోలు చేస్తుంది. నిన్న 240 టన్నులు కొనుగోలు చేయడం జరిగింది. నిన్న మాకు యావరేజ్లో 3,000 వరకు పడింది ధర. 1 క్వింటాల్కి 20 రూపాయలు మాది మా రైతు బజార్లో పెట్టించి పంపిస్తాం. గతేడాది ఉల్లిని దెబ్బతీసిన వర్షాభావం ఈసారి కూడా వెంటాడుతోంది. వివిధ రాష్ట్రాల్లో ఈ ఖరీఫ్లో అతి తక్కువ విస్తీర్ణంలోనే పంట సాగైంది. వినియోగదారులకు ఉల్లి కన్నీరు పెట్టించకుండా ప్రభుత్వాలు రాయితీకి అందజేస్తున్నా ఇప్పట్లో ధరలు దిగివచ్చే సూచనలు కనిపించడం లేదు. కొత్త పంట చేతికి వచ్చేదాకా ధరల మంట తప్పేలా లేదు. ధరలు ఇంతగా పెరిగినా పెట్టుబడి ఖర్చులు రాకపోవడం రైతన్నలను ఆవేదనకు గురిచేస్తూ నష్టపరుస్తోంది.